మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్లో బెస్ట్ అలవెన్స్ స్కీమ్ కింద చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని లిటిల్ ఫ్లవర్ పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంయుక్తంగా మాట్లాడుతూ మా పిల్లలు గత 3 సంవత్సరాల క్రితం బెస్ట్ అలవెన్స్ స్కీమ్ లో సెలెక్ట్ అయ్యి పట్టణ కేంద్రంలోని స్థానిక లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో గత 3 సంవత్సరాల నుండి చదువుకోవడం జరుగుతుందని, అయితే ఆ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుండి విడుదల కాకపోవడంతో ఈ సంవత్సరం పాఠశాల యాజమాన్యం మా పిల్లలను తరగతులకు హాజరు అవ్వకుండా బయట కూర్చోబెట్టడం జరుగుతుందని పేర్కొంటూ దీనివల్ల పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గత 3 సంవత్సరాల నుంచి బకాయి ఉన్న ఫీజులను తక్షణమే చెల్లించాలని, మా పిల్లలను చదువుకునే విధంగా సహకరించాలని కోరుతున్నామని, అదేవిధంగా పాఠశాల కరెస్పాండెంట్ అనుమానుల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి బెస్ట్ అలవెన్స్ స్కీమ్ కింద తమ పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఫీజులు ప్రభుత్వం మాకు అందించకపోవడంతో ఇబ్బందిగా ఉందని తెలుపుతూ పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా విద్యార్థులకు సరైన భోజనాన్ని అందించాలంటే కష్టంగా ఉందని, కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజులు బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గిరిజనులైన మా పిల్లలకు సీట్ వచ్చి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటున్నాం। అయితే గత 3 సంవత్సరాలుగా గవర్నమెంట్ నుండి ఎలాంటి ఫీజు రావట్లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం వాళ్ళు మా పిల్లల్ని తీసుకోవడం లేరు। మేము కలెక్టర్కు, డీడీకి, మిగతా ఎమ్మెల్యేలకు, మంత్రులకు లెటర్లు ఇచ్చాం, అయినా కానీ సమస్య పరిష్కారం చేయలేదు। వెంటనే మా పిల్లల ఫీజులు రిలీజ్ చేసి మా పిల్లలను హాస్టల్లో తీసుకుని చదువు చెప్పాలని కోరుకుంటున్నాం। స్కూల్ యాజమాన్యం మరి ఏమంటున్నారు? స్కూల్ యాజమాన్యం వాళ్ళు 3 సంవత్సరాల నుండి మాకు ఎలాంటి ఫీజు రావట్లేదు కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం। ఇప్పుడు మేము బయట నుండి అప్పులు తెచ్చి పెట్టే పరిస్థితిలో కూడా లేవని చెప్తున్నారు। ఫీజు రిలీజ్ చేస్తే కానీ మేము మీ పిల్లల్ని చదువు చెప్పలేమని అంటున్నారు। మా పాప 5వ తరగతి నుండి 3 సంవత్సరాల నుండి ఇదే స్కూల్లో ఆ స్కీమ్ కింద చదువుతుంది। అయితే 3 సంవత్సరాల నుండి ఫీజు రాకపోవడం వల్ల ఈరోజు స్కూల్ యాజమాన్యం హాస్టల్కు స్కూల్కి అలౌ చేయడం లేరు। కావున వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ ఫీజు రిలీజ్ చేసి మా పిల్లల్ని చదివించాలని కోరుకుంటున్నాం। ఇదే గత 2 సంవత్సరాల నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మా పాపకు సీట్ వచ్చింది। 2 సంవత్సరాలు మా పాప ఇళ్ళనే చదివింది। ఈ సంవత్సరం వాళ్ళకు కూడా పైసలు 3 సంవత్సరాల నుంచి రావట్లేని వాళ్ళు ఈసారి మా పిల్లల్ని మస్తు అసలే రాణిస్తలేరు। రావాలి, పైసలను విడుదల చేసి మా పాపకు న్యాయం జరగాలి, మా పాపకు చదువు చెప్పాలనేది మేము ఒక కోరుకుంటున్నాం। గత 3 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో చదువుకుంటారు మా బాబు। అయితే ఈ స్టైఫండ్ రావట్లేదని సార్ 3 ఇయర్స్ నుంచి అమౌంట్ పడట్లేదని రానియడం లేదు। మేము బయటకు వచ్చి ఇలా ధర్నా చేస్తున్నాం। సైడ్ వైడ్గా మొత్తం ఆల్ ఇండియా మొత్తం చేస్తాను కానీ అమౌంట్ అది శాంక్షన్ కావడం వల్ల ఇబ్బంది అవుతుంది। ప్రభుత్వం ఏం కోరుకుంటున్నాం? ప్రభుత్వం వెంటనే మాకు పిల్లలకు స్టైఫండ్ శాంక్షన్ చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం। వాంకడోత్ పావని కేసముద్రం నుండి వచ్చిన ఇప్పుడు బిఎస్ పైసలు పడట్లే 3 సంవత్సరాల నుండి, అందుకే రానియట్లే స్కూల్కి। చదువుకోవాలని ఎంతో కోరిక ఉన్నది నాకు, అందుకే రానియట్లే। ఇప్పుడు నుండి వచ్చాను, బిఎస్ సీట్ వచ్చింది లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో। 3 సంవత్సరాల నుండి చదువుకుంటున్నాను, కానీ ఇప్పుడేమో ఫీజు విడుదల చేయట్లే అని మమ్మల్ని స్కూల్లోకి రానియట్లేదు। నాకు చదువుకోవాలని ఉంది, ప్రభుత్వం వెంటనే ఫీజు విడుదల చేయాలని కోరుకుంటున్నాము। నమస్కారం। ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రభుత్వం 42,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాకు అడ్మిషన్లు పంపించడం జరిగింది। గత 3 సంవత్సరాల క్రితం ఈ విద్యార్థులను మా పాఠశాలకు పంపించారు। 3 సంవత్సరాల నుంచి అనేక మార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవిస్తున్నాం ఆ డబ్బులను వెంటనే రిలీజ్ చేయమని చెప్పి, అయినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు। ప్రభుత్వం గురుకులాల్లో, తర్వాత హాస్టల్స్లో ఒక్కొక్క విద్యార్థి మీద 1,30,000, 1,40,000 వెచ్చిస్తున్నప్పుడు కూడా మా పాఠశాలకు ఇచ్చేది మాత్రం 42,000 రూపాయలు। ఈ 42,000 రూపాయల్లోనే మేము నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ, భోజనం పెడుతూ విద్యార్థులను గత 3 సంవత్సరాల నుంచి కూడా విద్య అందిస్తూ వస్తున్నాం। మరి ఇక ఆర్థిక భారం ఎక్కువై ఒక్కొక్క పాఠశాలకు 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 3.5, 4 కోట్ల వరకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పాఠశాలలు ఉన్నాయి। మరి కరెస్పాండెంట్స్, విద్యాసంస్థలన్నీ కూడా అప్పుల పాలై పాఠశాలలు నడపలేనటువంటి పరిస్థితికి చేరుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎంతమాత్రం స్పందించడం లేదు। అనేక మార్లు మేము కలవనటువంటి మంత్రులు లేరు, మేము తిరగనటువంటి ఎమ్మెల్యేలు లేరు, మేము కలవని అధికారులు లేరు। ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అట్లీస్ట్ అందులో కొంతమేరకైనా నిధులను విడుదల చేసి విద్యార్థులు బయట ఉండకుండా వెంటనే పాఠశాలకు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం। విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఉండాలనే మా కరెస్పాండెంట్స్ యొక్క, మా పాఠశాల
పాఠశాల యాజమాన్యాల యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులని పాఠశాలకు ఎలవ్ చేసే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మన పాఠశాలలో సార్ ఇప్పుడు ఎంతమంది అవైలబుల్ సీట్లు పొందిన విద్యార్థులు ఉన్నారు? మన పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ 50 మందికి భోజనం పెడుతూ విద్యను అందిస్తున్నాం. కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇంతవరకు పాఠశాలకి చెల్లించలేదు.